ప్రభునామంలో కూడిచిన మీ అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. యేసు ప్రభు వారు చెప్పిన ప్రార్థన, క్రైస్తవుడికి ఆ ప్రార్థన చేయమని చెప్పిన ప్రార్థన బైబిల్లోండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము వచ్చును గాక. దేవుని చిత్తము పరలోకం, అంటే దేవుని ఇష్టము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా జరగాలి అని ఒక ఆశని ప్రభువా చెప్పారు. దేవుని చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద జరగాలి అనే విషయం. ఆయన చిత్తం పరలోకంలో జరుగుతుంది కానీ భూమి మీద జరగట్లేదు. పరలోకంలో చేస్తున్నారు, భూమి మీద చేయట్లేదు. పరలోకంలో ఎవరు చేస్తున్నారు? ఇంతకీ దేవదూతల పరిచర్య అవన్నీ అవుతున్నాయి. భూమి మీద ఎవరు చేయట్లేదు. ఇంతకీ దేవుడు దేవదూతలను ఎక్కువ ప్రేమించాడో మనుషులను? అంటే ఏ మనిషినైతే ఎక్కువ ప్రేమించాడో ఆ మనిషి చేయట్లేదు. సెకండ్ లైన్లో ఎవరినైతే పెట్టాడో వాళ్ళు చేస్తున్నారు. మనుషులుని దేవుడు ఎక్కువ ప్రేమించాడు కానీ దేవుని మాటని, దేవుని ఇష్టాన్ని భూమి మీద చేయట్లేదు. ఇది ఆ యేసు ప్రభు వారు చెప్పిన ఒక బాధ. ఇప్పుడు ఆయన చిత్తము జరగాలి భూమి మీద అనే విషయం మనం కొన్ని విషయాలు గత వారం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి పేతురు పత్రికలోని బైబిల్లో ఉంటాయి, అంటే దేవుని చిత్తం ఏంటి, ఎలా ఉంటుంది, ఏం చేయాలనే విషయం అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. దాంట్లోనే ఒక భాగం మొదటి పేతురు పత్రికలోంచి 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి చూద్దాం సరే. మనుషులు పెట్టిన ప్రతి కట్టడాల్ని దేవుని నిమిత్తమై మనమందరూ లోబడి ఉండాలని ప్రభు ఆశ. రాజు అందరికీ అధిపతి. నాయకులు ఉంటారు, దుర్మార్గులు ఎవరైనా ఉంటే వారికి శిక్షణ ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. రైట్, మనము రాజులకి లోబడి ఉండాలి. మన పైన నియమించిన అధికారులకి, గవర్నమెంట్ అధికారులకి, రాజులకి మనం లోబడి ఉండాలి. నాకు నచ్చదండి అంటే కుదరదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నాది ఈ పార్టీ కాదండి, నాది ఇంకో పార్టీ అంటే కుదరదు. దేవుడు చెప్పాడు ఆ విషయంలో ఖచ్చితంగా లోబడి ఉండాలి. నేను క్రైస్తవుడు కాబట్టి నాది హస్తం అంటే కుదరదు. బీజేపీ అంటే నాకు వ్యతిరేకం అంటే కుదరదు. రాజు ఎవరైనా సరే నువ్వు లోబడి తీరాలని బైబిల్ చెప్పింది. ఇప్పుడు బైబిల్ మాటని దాటి వెళ్ళడానికి వీల్లేదు. అందుకు బైబిల్ కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఈ బీజేపీ పార్టీ అంటే పెద్ద ఇష్టం ఉండదు, వ్యతిరేక పార్టీగా చూస్తారు. ఇప్పుడు బైబిల్ చదువుకోవడం ఏం చేయాలి? ఇంతకీ మనసులో వ్యతిరేక పార్టీ అనిపించినా ఆ అధికారానికి లోబడి ఉండాలి, వారికి అది దేవుని చిత్తం అంటారు. కిందకి రండి. ఇప్పుడు ఎలా అంటే రైట్, దేవుని చిత్తం ఏంటంటే మూర్ఖుల నోరు మోయించాలి. మౌనంగా ఉండి మూర్ఖుల నోరుని మోయించాలి. అది దేవుని చిత్తము అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. 18వ వచనం డైరెక్ట్గా వచ్చేయండి. డైరెక్ట్గా పిలిచేస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? మనల్ని పిలుస్తున్నాడు. ఏవని పిలుస్తున్నాడు? ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడు? పనివార్లారా అన్నాడు. రాజులంట వాళ్ళంట, అధికారులంట వాళ్ళంట. యేసు ప్రభుని నమ్మిన మనం ఎవరు అంటున్నాడు? ఇప్పుడు డైరెక్ట్గా అంటున్నాడు పనివార్లారా, పనులారా, బానిసలారా అంటూ పిలుస్తూ మంచివారిని, సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండండి అనే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. పనివార్లారా అనే పదాన్ని పట్టుకున్నాం. పనివార్లారా అని యేసు ప్రభు ముద్దుగా పిలుచుకున్నాడు. ఎవరన్నా ముద్దుగా అలాంటి పేర్లతో పిలుచుకుంటారా? పనోడా అని ఎవరైనా పిలుస్తారా? ఒరే బుజ్జి, పండు, బుజ్జిగా అనేదో పిలుస్తారు. ఈయనేంటి పనోళ్ళని పిలుస్తున్నారు?
యేసు ప్రభు చెయ్యకుండా చెప్పే దేవుడు కాదు, చేసి చెప్పే దేవుడు. ఇప్పుడు మనల్ని పనివార్లారా అని పిలిచాడంటే ఆయన ఎవరు ఇంతకీ? ఆయన ఎవరు ఇంతకీ? యేసు ప్రభు మనల్ని పనివార్లారా అని పిలిచాడు అని అంటే ఆయన పొజిషన్ ఏంటి? అర్థం లేదా? యేసు ప్రభు మనల్ని పనివార్లారా అని పిలిచాడంటే ఆయన పొజిషన్ ఏమై ఉంటుంది? అది ఆయనే పనివాడు, తోటి పనివాడు. ఇందాలు ఏమర్థమైందండి మీకు? ఇన్ని వారాలు చెప్తుంది. యేసు ప్రభు మనల్ని పనివార్లారా అని పిలిచాడంటే యేసు ప్రభు క్యాడర్ ఏంటి? ఇప్పుడు మన తోటి పనివాడు అయినా అందుకు చేసిన పని మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఒకసారి తీసేద్దాం, మళ్ళీ యోహాను సువార్తకు వచ్చేద్దాం, 13వ అధ్యాయం. అంత స్పష్టంగా మనం మాట్లాడాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. తీసారా? 13వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి ఒకసారి. యేసు ప్రభు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళే టైం దగ్గర పడిన టైంలో, రైట్, ఆయనకు ముందుగానే తెలిసింది నా టైం దగ్గర పడింది, నన్ను ఇక్కడ చంపుతారు, నేను పరలోకానికి ఎత్తబడతాననే విషయం ముందుగా తెలుసుకుని లోకంలో ఉన్న, ఈ పదాలను గమనించండి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు అనే పదం అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక పదం ఏంటి రాస్తాడంటే, ప్రేమించే పద్ధతిలో హద్దులు దాటి ప్రేమించడానికి పదం ఉంటుంది. యేసు ప్రభు ఆఖరి రోజుల్లో, టైం దగ్గర పడుతున్న రోజుల్లో హద్దు దాటి ప్రేమించాడు అనే విషయాన్ని రాయబడుతుంది. అంటే అంతం వరకు, అంటే ప్రేమని పెంచేశాడు, భయంకరంగా పెంచాడు. ముందుకు వచ్చండి, కారిపోతుంది దాంట్లో. ప్రేమని చాలా ఎక్కువగా పెంచేశాడంట మరణించే టైంలో. ఇప్పుడు ఆలోచిద్దాం, యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు మరణానికి దగ్గరగా ఉన్న టైంలో. ఇప్పుడు ఆలోచిద్దాం, మనం మరణానికి దగ్గరగా ఉన్నాం అనుకో, అందరితో మాట్లాడిపిస్తుంది లేదా? ఆయన పిల్లరా, శనివాడు అక్కడ ఉన్నాడు అని పిల్లరా, ఊర్లో అది ఉంది దాన్ని ఒకసారి చూడాలనిపిస్తుంది రండ్రా. మన ప్రేమను ఏం చేస్తాం? అప్పటి వరకు వాళ్ళని చూడడం, వాళ్ళని కలవం, ఫోన్లో ఉండవు, ఏముండవు. మరణానికి దగ్గర ఉన్నప్పుడు మన ప్రేమ అవుతుంది, చూడాలనిపిస్తుంది. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన మరణానికి దగ్గరకు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాడంట. అంతవరకు ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రేమని ఎలా వెల్లడి చేశాడంటే కింద వచనాలు రాయబడి ఉంటుంది. వారు భోజనం చేస్తుండగా అంట, ఏ వ్యక్తి అయితే శిష్యుడిగా ఎంచుకున్నాడో ఆ వ్యక్తి వచ్చి అప్పచెప్పడానికి ఉన్నవాడు కూడా ఆ భోజన బల్ల దగ్గరే ఉన్నాడు. రైట్, ఆ పట్టించేవాడు కూడా అక్కడే ఉండగా 4వ వచనం నుంచి చూడండి. ఎక్కడైతే భోజనం పెట్టారో, టేబుల్ పెట్టారో, ఆ టేబుల్ పై నుంచి యేసు ప్రభు వారు లెగిసి తన పై వస్త్రం, అంటే కండువాగా ఏ వస్త్రం అయితే వేసుకున్నారో ఆ వస్త్రాన్ని తీసి, రైట్, ఒక టవల్ని నడువు కట్టాడంట. చూడండి, అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలని కడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి నా వైపు చూసేయండి. ఆ టవల్ ఏదైతే ఉందో ఎక్కడ కట్టుకున్నారు? ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిన పని, రైట్. మనం పోయిన వారు నేర్చుకున్నాం, యేసు ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తి, దైవత్వం కలిగిన వ్యక్తి, దేవుడిగా ఉన్న వ్యక్తి. ఈ యేసు ప్రభువే బల్ల నుంచి, అంటే భోజనపు బల్ల నుంచి తింటున్నా రెడీగా అవుతుండగా ఆగండి అని చెప్పి లెగిసిపోయి ఆ టవల్ని నడుము కట్టాడని పదం వాడాడు, రైట్. ఇప్పుడు నడుము కట్టకుండా కూడా చేయొచ్చు కదా పని. నడుముకి ఆ టవల్ని కట్టకుండా కూడా ఆ పని చేయొచ్చు కదా. స్పష్టంగా రాయబడిన పదం ఏంటంటే, నడుముకి ఆ టవల్ని కట్టుకొని శిష్యులు పాదాలు కడగడం ప్రారంభించాడని చెప్తున్నారు.
ఏ శిష్యులనైతే ఈ గురువు గారు ఎంచుకున్నారో ఈ గురువు గారే శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. టవల్ కట్టుకున్నాడు అంటే దాని అర్థం నించుని ఉండడం కావదు, నిలబడి కడగడం కావదు. ఎలా కడగాలి? ఇప్పుడు ఒంగుని కడగవాలి. యేసు ప్రభువు లాంటి వాడు శిష్యులు కాళ్ళు దగ్గరికి వంగి ఆయన అందరి పాదాలు కడుక్కుంటూ వస్తూ అదే టవల్ని నడువుకి ఉండగానే తొడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ ఒకసారి జరిగిన సంఘటన ఆలోచిద్దాం. పళ్ళెం తీసుకున్నాడు, రైట్? పళ్ళెంలో కాలు పెట్టుంటారు శిష్యులు, ఈ నీళ్ళు పోసి కడిగారని చెప్తున్నారు. పళ్ళెం తీస్తాడు తొడవాలంటే, కాలు ఎక్కడ పెడతాడు? ఇప్పుడు కాలు ఎక్కడ పెడతాడు? శిష్యులు కడిగిన తర్వాత పాదం ఎక్కడ పెడతాడు? యేసు ప్రభు తొడమే పెడితేనే అవుతుంది. తొడాలంటే గాల్లో ఏలాడదు, కాళ్ళు పట్టుకుని తొడమే పెట్టి తుడిస్తేనే నడువుకున్నది అందాలి. అంటే అది పట్టుకుని కాలు మీద పెట్టితేనే యేసు ప్రభువులు అంటోడు వంగి వాళ్ళ కాల్ని పెట్టి తుడిసే స్థాయి. ఇది పనోడు చేసిన పని. పనివర్లారా అని పిలిచాడు కదా, ఇది పనివాడు చేసిన పని. యేసు ప్రభు అక్కడ ఆ శిష్యులు మాట్లాడుతూ నేను మీకు దేవుణ్ణే కదా అనే విషయం అంటాడు. నేను మీకు దేవుణ్ణే, మీ గురువునే, మిమ్మల్ని ఎంచుకున్నాను, అన్నీ చేశాను, కానీ నేను ఏం చేస్తున్నానో మీరు చూడండి, ఇది మీరు చెయ్యాలి అనే విషయం చెప్పాడు. ఆయన ప్రేమని వెల్లడిపరిచే పద్ధతి ఏంటో చూసారా? ఒకటి సిలువ మీద మరణం ఒకటైతే, ఇంకో ఎత్తు ఏంటంటే హద్దులు దాటి చేసిన పనిది. దేవుడు హద్దులు దాటి, ఆ పరిధులు దాటి చేసిన పని శిష్యుల పాదాలు కడగడమే కాదు, తొడడం కూడా. మొత్తం ఇది దైవత్వం కలిగిన ఆ యేసు ప్రభు చేసిన పని. ఇంత పనిని ఇంత దిగి, ఇంకో పదం వాడాలంటే ఇంత దిగజారి అన్నది చెప్పచ్చు. దైవత్వం కలిగిన యేసు ప్రభు ఇంత దిగి శిష్యుల పాదాలు కడిగాడు. ఇది పనుడుకున్న లక్షణం. ఇప్పుడు మన ఏమని పిలిచాడు? ఎందుకు పిలిచాడా? పనివార్లారా అని పిలిచాడు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎలాంటి పని చేయాలి ఇప్పుడు? ఎంత వంగాలి, ఎంత లొంగాలి? పనుడు వంగాలి, కిందకి అనగాలి. అనుగుతే తప్ప అవదు. పైన పెట్టమల్లా ఎవరిని కాలు? ఈయన ఒంగున్నాడు, ఈయన లొంగాడు. ఎవరికి? ఎందుకు లొంగాడంటే ఈయన పనోడు, రైట్? ఇది జరిగిన సంఘటన మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. కొంచెం ఆ ముందుకెళ్ళి అసలు ప్రపంచంలో జరుగుతున్న, లోకంలో జరుగుతున్న కొన్ని విషయాలు ఏంటో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ పత్రిక వద్దాం సరే, బైబిల్లో అండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంకి వద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ మాట ఒకసారి చూద్దాం. మనము దేవుని కృపని తెలుసుకుందాం మనకి అని అంటూ, ఆయన ఎవరు ధనవంతుడయ్యండి? ఆయన ధనవంతుడు అయ్యుండి, అంటే యేసుక్రీస్తు ధనవంతుడే అయ్యుండి రైట్. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ధనవంతుడే. మన గురించి ఏమయ్యాడంటున్నాడు? దరిద్రుడయ్యాడంట. అంటే లేనివాడు అయ్యాడని పదం. ఎందుకు అయ్యాడంట? ఎందుకు ఆయన మనల్ని ధనవంతులు చేయడానికి అయ్యాడు. ఆ వచనం ఏంటంటే, యేసు ప్రభు ధనవంతుడు, మన కోసం ఆ దారిద్ర్యాన్ని పట్టుకుని మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన చేసిన పని, రైట్? ఈ వచనాన్ని మీరు గమనించండి. యేసు ప్రభు చెప్పిన వచనాల్లో ఇది ఒక తప్పుగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళిపోతారంటే, మనందరూ ధనవంతులు అవ్వాలి, ఎందుకంటే బైబిల్ చెప్పింది అంటారు ఈ వచనం పట్టుకునే. యేసు ప్రభు అనేవాడు ధనవంతుడయ్యి ఉండి దారిద్ర్యం తీసుకుని మనల్ని ధనవంతులుగా చేయడానికే అనే విషయాన్ని చెప్తారు.
వాస్తవం అది కాదు, వాస్తవం కాదు. ఆయన ధనవంతుడు అనేది ఎందుకు ధనవంతుడు అంటే పరలోకంలో ఉన్న ఆ స్థానం, పరలోకంలో ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దరిద్రులా వచ్చారు. వచ్చి మనల్ని ధనవంతులు చేయడానికి వచ్చాడు. ఇది వచనం. కానీ ఇదే వచనాన్ని తప్పుగా తిప్పుతారు సేవకులు. తప్పుగా తిప్పి ప్రజల్ని తప్పుద్రోవ పెట్టించి ధనవంతులు చేయడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, మనం ధనవంతుల్లాగే ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఆ పదాలు వాడున్నాయి కాబట్టి. వాస్తవం తెలియక మరలా చెప్తున్నాను, ధనవంతుడైన యేసు పరలోకం నుంచి భూమి మీదకి దరిద్రులా వచ్చి మనల్ని ధనవంతులు చేయడానికి అంటే మరలా పైకి తీసుకెళ్ళడం కోసం వచ్చిన వచనం అది. ఇదే వచనాన్ని ఈ భూమి మీద ధనవంతులు చేయడానికి వచ్చాడు యేసు ప్రభు అని చెప్పి మలిచి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. మీరు ఈ మధ్యకాలంలో మీరు గమనించలేదో, రాజప్రకాష్ పాల్ ఒక మాట అంటున్నాడు. రాజప్రకాష్ పాల్ అనే ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు లేదు దొంగడే, ఏమంటున్నాడంటే సూట్ వేస్తాడు, చాలా చాలా ఖరీదైన సూట్లు వేస్తారు. దేవుని పిల్లలు రాజకుమారులు పేదవాళ్ళగా ఉంటే దేవుడికి ఎంత అవమానం అంటున్నాడు. ఆయన వేసే సూట్లు చాలా లక్షల్లో ఉంటాయి. ఎంత అవమానం! మనము బాగా ఉంటేనే, ధనం ఫుల్గా ఉంటేనే మన దేవుడి కంటే మహిమ అని చెప్తున్నాడు. మనుషులకి, క్రైస్తవులకి ధనం బాగా ఉంటే దేవునికి మహిమంట. కార్లు మార్చే పద్ధతి ఒకరోజు చెప్తున్నాడు ఆయన వ్యక్తి. ఆయనకి ఏ కారు నచ్చితే ఆ కారు గురించి ప్రార్థన చేస్తే కారు వచ్చేస్తుంది, నాకు సంఘం ఇచ్చేద్దని చెప్తున్నాడు. 80 లక్షలు తక్కువ కారు వాడు, 80 లక్షల పైనే కోటి ఆ రేంజ్ కార్లే వాడతాడు. అది నచ్చింది కొనుక్కున్నాడు, వాళ్ళ నాన్న అడిగాడంటే ఇచ్చాడంట. మళ్ళీ ఇంకోటి దానికంటే బెస్ట్ తీసుకున్నాడట. అలా 6-7 కార్లు 80 లక్షల పైసలకి మాటలు చెప్పాడు. ఇవన్నీ చెప్తూ జనాల్లో ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని నమ్మిన మనము, ఆయన రాజకుమారులు ఎలా ఉండాలి, ఇప్పుడు అడుక్కునే వాళ్ళ ఉండాలా అంటున్నాడు. ఎలా ఉండాలి రాజకుమారులు? రాజుల్లానే కదా. జనాలు ఇది నమ్ముతారా నమ్మరా? నమ్మేస్తారు. అక్కడ ఉన్న జనం అంతా రాజకుమారులా ఫీల్ అయిపోయి మన కూడా ఇంత సంపాదించాడు, నరకాన్ని తీసుకెళ్ళి బ్యాచ్ తయారు చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ రాజప్రకాష్ పాల్ అనేవాడు నరకాన్ని తీసుకెళ్ళే బ్యాచ్ని మొత్తం కట్ట లెగిసిపోతాడు, డౌట్ లేదు ఆ విషయంలో. ఆ దరిద్రాన్ని కనుక మీరు చూసినట్టయితే, పట్టుకున్నట్టయితే, విన్నట్టయితే, పాట బలేగుందే అన్నారా, వేసుకెళ్ళిపోతాడు, డౌట్ లేదు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మద్దు, ఇలాంటి వ్యక్తులు వినద్దు, డౌట్ లేదు ఆ విషయంలో. బైబిల్ పిలిచిన పిలిపేంటి ఇప్పుడు ఇంతకీ? ధనవంతులారా అన్నదా, పనోళ్ళారా అన్నదా? అంటే పనోడికి ఆస్తి ఉంటుందా? ఉండదు. ఆ పనివారులారా అనే పదం వాడుతూ ఖచ్చితంగా చెప్పాడు, నేను కూడా పనివాడినే అనే విషయం చెప్పాడు. ఈ మోసాల్లో పడద్దు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అసలు యోహాను సువార్తకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ మాట. 1:27. యోహాను 1:27. జాన్ 1:27. ఇక్కడ యేసు ప్రభు గురించి బాప్తిజం యోహాను ఒక సర్టిఫై చేస్తున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఏంటది? మీ మధ్య ఉన్నవాడు ఎరగరు. ఆయన చెప్పులు వారు ఎప్పుడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. యేసు ప్రభుకు ముందే బాప్తిజం వచ్చే యోహాను యేసు ప్రభుకి దారి వేసుకుంటే వెళ్తున్నాడు. ఒకడు వస్తారు, నా వెనకాల వస్తాడు, నా వెనకాల వచ్చినోడు నాకంటే బలమైన పనులు చేస్తాడు, నేను క్రీస్తుని కాదు, నేను బాప్తిజం వచ్చే యోహాన్ని, నా వెనకాల వస్తారు, ఆయన నమ్మండి అనే విషయాన్ని ముందుగా చాటింపేసిన వ్యక్తి యోహాన్ అంటూ జనాలందరూ యోహాన్ని ఈయనే క్రీస్తు ఏమో అనుకుంటున్నారు. యోహాన్ని క్రీస్తు అనుకుంటే యోహాను ఒక సర్టిఫై చేస్తాడు. ఏంటంటే, బాబు మీరు నన్ను యేసు ప్రభు అనుకుంటున్నారు, నేను యేసు ప్రభుని కాదు, ఆయన మీ మధ్యలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీరు గుర్తించలేకపోతున్నారు. అసలు నా బతికి ఏంటంటే, నేను ఆయన చెప్పులు ఎప్పాలన్నా నాకు అర్హత లేదన్నాడు. ఆ తగ్గింపు స్వభావం ఒకసారి ఆలోచండి. నేను ఆయన చెప్పులు విప్పాలంటే, చెప్పులు ఎవరు ఇప్పుతారు సాధారణంగా? పనుడే కూర్చుని ఉంటే, అరే షూ తీరా, లేచి తీరా అంటే అటు తీయాలి. ఈయన ఎలా ఎంచుకుంటాడు తెలుసా?
బాబు అసలు నీ చెప్పులు ఇప్పాలన్నా నా అర్హత లేదు ఆయనకి, నాకు 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 లేదనే విషయం చెప్తున్నాడు. అంటే ఎంత తగ్గి మాట్లాడుతున్నాడు. ఈయన ఎంత పనుడు ఏంటాడైతే. ఇప్పుడు చెప్పండి, రాజుల్లో ఉండాలా పనివారిలా ఉండాలా? డౌట్లే కదా, డౌట్లే కదా. యోహాన్లు అంటోడే అగ్ని కురిపించినటోడే ఎవ్వరికి భయపడ్డు, దేనికి భయపడ్డు. ఏ రాజైనా నిర్మోహమాటంగా మాట్లాడగల దమ్మున్నవాడు. అంతటి యోహానే యేసు ప్రభు చెప్పులు ఇప్పాలంటే నాకు అర్హత లేదని ఒప్పుకుంటూ ఆయన తగ్గించుకుంటున్న స్వభావం. మనం ఎంత ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు కోరుకుంటున్న పద్ధతి ఏంటంటే, పనివారులారా, రైట్. ప్రస్తుతం ఉన్న లోకంలో జరిగే కొన్ని తంతులు మీకు చెప్తాను, అది మీరు వినండి. అది మీరు కనుక గమనిస్తే చూస్తే కనుక వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. యేసు ప్రభు లేదా బైబిల్ ఈ రెండింటిని ప్రోత్సహించలేదు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ప్రోత్సహించలేదు. బైబిల్ ప్రోత్సహించింది మనము తగ్గి అణిగి ఉండాల్సిన స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా అదే పని చేశాడు. పెద్ద పనివాడు ఆయన. యేసు ప్రభువులు అంటాడే ఒంగుని శిష్యుల కాళ్ళు కడిగి తుడిచి నేను ఈ పని చేశాను, మీరు కూడా ఇలా ఉండాలి అనే విషయం చెప్పాడు. ప్రస్తుతం ఉన్న లోకంలో జరుగుతున్న తంతు దీనికి భిన్నంగా ఉంటుంది. యేసు ప్రభు అయితే పనివారుల కింద మారాలని ఆశపడ్డాడో అది కాస్త మారి యాజకుల కింద మారింది. అది కాస్త మారి రాజకుమారుల్లా మారింది. ఈ తంతుని యేసు ప్రభు ప్రోత్సహించలేదు. కొన్ని విషయాలు స్పష్టంగా మీతో మాట్లాడతాను. ఈ వన్ కనుక మీరు గమనిస్తే ఇలాంటి వారితో, ఇలాంటి వ్యక్తులతో, ఇలాంటి సేవ, ఇలాంటి పరిచర్యలతో మీరు కనుక దూరం ఉండకపోతే ప్రమాదం. ఎందుకంటే దేవుడు కోరుకున్న పద్ధతి దేవుడు కోరుకున్న పరిచర్య కాదు. దేవుడు కోరుకున్న పరిచర్య పనివాడు. లోబడాలి, లొంగాలి, వంగాలి, కిందకి అనగాలి నీ యజమానుడికి, ఎవరికైనా సరే, రైట్. ఇది యేసుప్రభు కోరుకున్న పద్ధతి. ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో ఉన్న పద్ధతి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మరొకసారి చెప్తున్నాను. ఇవన్నీ దేవునికి సంబంధించిన, దేవునికి వ్యతిరేకించిన పద్ధతులు. యేసు ప్రభు కోరిన పద్ధతి ఏంటంటే పనివాడు, రైట్. ప్రస్తుతం ఉన్న లోకంలో, ప్రస్తుతం ఉన్న జరుగుతున్న ఈ తీరులో పాస్టర్ అనేవాడు, సేవకుడు అనేవాడు, సేవ చేస్తున్న పదం సేవకుడే, దేవుని దాసుడే. కానీ మీరు కింద కూర్చోబెట్టండి, పాస్టర్ అనేవాడిని, సేవకుడు అనేవాడిని, ఈ బిరుదు ఏ వ్యక్తి అయితే దేవుని దాసుడు, దేవుని సేవకుడు అని పిలిపించుకుంటున్న ఈ పాస్టర్ని మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పిలిపించి కింద కూర్చోపెట్టండి. మీకు చేతనైతే అవుద్దా? కూర్చుంటాడా? రాగానే ఫస్ట్ కుర్చీ ఏది ఎదుగుతాడు. ఫస్ట్ రాగానే పాస్టర్ గారు వచ్చాడా, కుర్చీ ఏదే ఆడు. యేసుప్రభు ఏం కోరుతున్నాడు? పనోడు రాగానే ఎక్కడ కూర్చుంటాడు? సోఫాలోనా? పనోడు ఎక్కడ కూర్చుంటాడు? ఫస్ట్ మంచి మాట చెప్పు, ఇంట్లోకి రానివ్వరు. ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. అమ్మగారు, అమ్మా పిలుస్తాడు పనుడు. పాస్టర్ గది కాదు, కుర్చీ కింద కూర్చోడు ఈ పాస్టర్. యేసు ప్రభు కోరుకుంటున్న పద్ధతి ఏమో పనివారులారా, నేనే వంగుంటున్నాను రా, ఇన్ని పనులు చేసిన నేను లొంగి ఉంటున్నాను, ఇంత దీనమైన పరిచర్య నేను చేసి చూపిస్తున్నాను శిష్యులకి అనే విషయాన్ని, కాళ్ళు కడగడం అనేది చేస్తున్నాడు విషయం. ఇంత పని చేస్తుంటే ప్రస్తుతం ఉన్న లోకంలో పాస్టర్ అనేవాడు కింద కూర్చోడు, నిలబడి ఉంటాడు. కుర్చీ తెచ్చే వరకు మరి నిలబడే ఉంటాడు. కుర్చీ లేదు కదా, కూర్చుని పోదాంలే, అబ్బా దిగడు మనోడు. ఇప్పుడు పనోడు అనాలా, రాజకుమారుడు అనాలా? రాజకుమారుడేనా? యేసుప్రభు కోరింది ఏంటి ఇప్పుడు ఇంతకీ? పని. నా పెళ్లి టైంకి నాకు చాలా లేట్ అయిపోయింది. నేను వెళ్ళడం వాస్తవానికి అందరి పెళ్ళికి నేను ముందు వెళ్తాను, వెళ్ళి నేను అన్ని పనులు చేస్తాను. వీళ్ళన్ని పనులు నేను చూసుకుంటాను. అన్నా ఓకే అన్న అంత అయిపోయింది, మీరు వచ్చేయచ్చు అని చెప్పి పాస్టర్ గారు నేను పిలుతాను. అలాంటిది నా పెళ్ళికి నేను లేట్ అయిపోయాను. ఎందుకంటే పనులన్నీ నాదే, ఇంక నాకు చేసేవాడు ఎవడు లేడు. అన్ని పనులు చక్క పెట్టుకుని, అన్ని పనులు చూసుకుని, ఆఖరికి నేను రావడానికి వెహికల్ లేదు. ఊళ్ళో అందరూ వెళ్ళిపోతున్నారు, నాకు లేదు. బాబు ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారా బాబు అంటే, వద్దు కార్లు మొత్తానికి ఒక అరగంట లేట్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశారో
ఆ ఫంక్షన్ హాల్లో 9 గంటలకి పెళ్ళి అయితే 8 గంటలకి మా పాస్టర్ గారు వచ్చి అన్ని కుర్చీలు ఆయన వేశాడు. ఆయనతో పాటు ఒక అబ్బాయి అంతే. ఆలివనయ్య ఆ అబ్బాయి వచ్చి 8 గంటలకే ముందు వీళ్ళే డోర్లు తీసి కుర్చీలన్నీ వీళ్ళేశారు. ఈ లేస్తుండగా మా భార్య తాలూకోలు మొత్తం అందరూ బ్యాచ్ దిగిపోయారు. ఇది వేస్తాడం చూశారు, అందరూ చూశారు. తెలియదు పాస్టర్ అని, వారు తెలీదు ఈయనే పాస్టర్ అని తెలియదు వాళ్ళకి. కుర్చీలన్నీ వేస్తుంటే బాబు అటు వేయమ్మా, బాబు ఇటు వేయమ్మా, కొంచెం కుర్చీ ఇటు లాగమ్మా అంటే మా పాస్టర్ గారు ఏమో హోటల్ కానీ చేస్తుంటారు. పని అంతా అయిపోయింది, చేస్తారు, అన్ని పనులు చేస్తారు. చేసిన తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా తెలియదు వాళ్ళకి ఈయన ఆయనేనా, కుర్చీలు వేసిన ఆయన ఈయన ఒకటేనా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఊహలకు అందలేదు. పిల్లంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, బాబు సరైన పాస్టర్ని పట్టుకున్నావు నువ్వు, సరైన పాస్టర్ మా ఊర్లో ఉంటారండి అని చెప్తున్నాడు. ఆడ కారు వస్తే డోర్ తీసే వరకు లోపల నుంచి దిగడంటాడు మా పాస్టర్ అని వాళ్ళ పాస్టర్ గురించి చెప్తున్నాడు. కారు వస్తే డోర్ తీసే వరకు దిగడు, అంత బలిసినోడు ఉంటాడు మాకు. వాడు వచ్చి డోర్ తీసి అయ్యగారు రండి అంటే అప్పుడు వస్తాడంట, బయటికి కాల్ పెట్టి బయట దిగుతాడంట. అంత పొగరెక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. మీ పాస్టర్ గారు ఏమో మీ పెళ్ళికి ముందే వచ్చి కుర్చీలు వేస్తున్నాడండి, సరైన పాస్టర్ని పట్టున్నారండి అని అక్కడ నేర్చుకున్నాను నేను. పరిచారకుడు, నేను పనోడిని అనే విషయం అక్కడి నుంచి నేర్చుకున్న విషయాలు ఇవి. యేసు ప్రభు చేసిన పని ఈ తీరు. పాస్టర్ అనేవాడు సాధారణంగా తగ్గడు, దీనికి భిన్నంగా ఉంటుంది. మీకు అలాంటి పాస్టర్ ఎవరైనా తెలుసా? ఏది కుర్చీలో కూర్చొని పాస్టర్, కుర్చీ వేసే వరకు నిలబడే పాస్టర్ ఉన్నారా? జాగ్రత్త, అలాంటి వాళ్ళ సాహసం మీ కొంపలు ముంచేస్తుంది, డౌట్ లేదు ఆ విషయంలో. నరకాన్ని తీసుకెళ్ళిపోద్ది ఆ బ్యాచ్ అంతా, ఏ డౌట్ లేదు. నీరుని మొహమాటంగా చెప్తాను. అలాంటి పాస్టర్తో మీ సహవాసం ఉందా, మిమ్మల్ని తీసుకెళ్తారు, డౌట్ లేదు ఆ విషయంలో. యేసు ప్రభు కోరుకున్న దానికి, యేసు ప్రభు చెప్పిన దానికి భిన్నంగా చేసే ఈ పరిచర్యలు మీ జీవితానికి ఫలాన్నివ్వవు, ఆ ఫలాన్ని తీసేసుకుంటాయి. బయట కూర్చోడు. రైట్. రెండో పని చెప్తున్నాను. రెండో పని, పాస్టర్ అనేవాడు ఆఖరి రోల్లో కూర్చుంటాడా, ఫ్రంట్ రోలనా? సేవకుడు అని పిలువబడుతున్నా, పనివాడు అని పిలువబడుతున్నా ఆ పనోడు ఫ్రంట్ రో బ్యాక్ రో? మీ ఇంకా తెలుసా, వాళ్ళ కుర్చీలు వేరేగా ఉంటాయి. మీ సామాన్యులు కూర్చునే దానికి భిన్నంగా వేస్తారు, మళ్ళీ వేరేగా సపరేట్గా. పొరపాటున అక్కడ సామాన్యుడు వెళ్ళి, విశ్వాసం వెళ్ళి అక్కడ కూర్చో పాస్టర్ గారు వెళ్తాడు, కాలిపోద్ది మరి సీట్లో కూర్చుంటే, మరి అగ్ని. పాస్టర్ గారు కూర్చుంటారు, కూర్చో పాస్టర్ గారు అయ్యగారు వచ్చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా వేస్తారు. చూడండి, రాగానే ఫస్ట్ సీట్ అక్కడ కూర్చుంటాడు. పనోడు ఏం చేస్తాడు? ఎందుకు, ఏం పని ఉంది కార్యక్రమంలో, ఏం పని ఉంది, ఏదైనా కొరత ఉందా, అదేదో ఊడిపోతుంది దా కట్టేద్దాం అంటాడు పనోడు. లోపలికి వచ్చే సీట్లలో కూర్చోడు. యేసు ప్రభు కోరుకుంటున్న పద్ధతి పనోడు, పనివార్లారా అని పిలిచాడు. ఇక్కడ ఎక్కడ కూడా ఆ సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు ఇలాంటి మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు మాకు ఇదే గోల ఒక్కరా ఉంటుందండి. ఇక్కడ కాదు ఫ్రంట్కి వచ్చాను అంటారు. ముందుకు వచ్చాను. ఎందుకు ముందు లైన్లో ఎందుకు? విఐపీలా? రెక్కలు ఏమున్నాయా పాస్టర్కి? కొమ్ములు ఏమున్నాయా? 2 సార్లు పుట్టాడా పోనీ? లేదే. ఎందుకు అది? ఈ బ్యాచ్ అంటే ఏ విషయాన్ని అయితే బైబిల్ కోరుకుందో ఆ విషయాన్ని చేయకుండా దానికి వ్యతిరేకంగా చేసే బ్యాచ్ ఇది. వీటి జోలికి వెళ్ళకుండా మీకు మేలు. మూడో విషయం ఈ మూడో విషయం ఏంటంటే, ఈ బయట చేసే దాంట్లో పాస్టర్ గారితో పాటు ఉన్న వ్యక్తులు, పాస్టర్ గారి బ్యాగ్ పాస్టర్ గారే మోస్తారా, పక్కన ఉన్నవాడు? పాస్టర్ గారి బ్యాగ్ ఎవరు?
పనోడు బ్యాగ్ పనోడు పోయిట్లే, ఇంకెవడో మోతున్నాడు అంటే ఈ పనోడు అనుకోలేక ఎంత చండాలం అయిపోయిందంటే ఆఖరికి బైబిల్ కూడా పట్టుకెళ్ళట్లే ఈ మధ్యన పాస్టర్లు మోయట్లే. ఆడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, సూట్ వేసుకుంటే వెనకాల బైబిల్ పట్టుకుని పరిగెడతాడు ఒకడు. ఈడు బైబిల్ ఈడు మోసుకోలేడు సేవకుడు. మళ్ళీ పనోడులాగా ఉండాలి. చేతులు పడిపోయాయి అనుకో, మొసోడు అయిపోయాడు, చేతుల్లో బలం లేదు, చేతుల్లో పట్టు లేదు, పెట్టుకో సహాయకుడిని, మోస్తాడు, తప్పేం లేదు దాంట్లో. నీ బలం సరిపోనప్పుడు బలం బాగానే ఉంటుంది, తిండి బాగానే తినేస్తావు, అన్నీ బాగానే ఉంటుంది, మళ్ళీ మొయ్యడు ఇంకొకడు తిండి తిన్నట్టు. మరి ఇంకా పనోడులా ప్రవర్తిస్తున్నాడా యజమానిలాగా? ఎవరితో సహవాసం ఉంటుంది ప్రపంచం? ఎవరిని కలిగి ఉంటున్నాం? యేసుప్రభు పిలిచిన పిలిపేమో పనివాడు. ఆయనే వంగి లొంగి అన్నీ చేశాడు ఆ పని. మీరు గమనించండి. కానా విందులో రైట్, ద్రాక్షరసం అయిపోయింది. యేసుప్రభు నీళ్ళేసాడా, శిష్యుల్ని ఏమన్నాడా? ఏమన్నాడు? ఇది శిష్యులు చేయమన్నాడా? ఈయన పాదాలు కడుతున్నప్పుడు ఈయన బేసన్లో పెట్టున్నాడా, ఎవరిని పట్టుకోమన్నాడా? ఈయనే వాటర్ వేసుకోవడం, ఈయనే పళ్ళెం పట్టుకోవడం, ఈయనే కడగడం, ఈయనే తొడడం. ఇది ఒక పని పడుకుండే లక్షణం. ఈయన చేయాల్సిన పని దగ్గర సంపూర్ణంగా చేశాడు. ఆ విషయంలో సంపూర్ణంగా చేశాడు. రైట్. ఇక్కడ 4వ విషయంకి వస్తున్నాను. 4వ విషయం ఏంటంటే, ఈ మనకి ఇవ్వబడిన బిరుదు ఏంటి? ఇప్పుడు ఏంటది? గట్టి చెప్పండి. పనివార్లారా. ఈ బిరుదు బాగుంటుందా బాగోదా చెప్పుకోవడానికి? చర్చిలో చెప్పుకోవడానికి బాగానే ఉంటుందిలే. బయటికి వెళ్తే నేను పనమ్మాయినండి అని చెప్తారు ఎవరన్నా, నేను పనోడినండి అని చెప్తారు ఎవరన్నా? చెప్పరు. ఎందుకు చెప్పం? కొంచెం తగ్గిపోద్ది, తగ్గిపోద్ది. ఇప్పుడు దాన్ని కొంచెం యాడ్ చేసి ఈవిడ దేవుని పనివారండి, పనివారులారా అని చెప్పింది అనుకుందాం, అప్పుడు కొంచెం బాగుంటుందా? ఈయన దేవుని పనోడు, ఈవిడ దేవుని పని మనిషి, బాగానే ఉంటుందా అనుకుందాం? బాగానే ఉంటుందా? సరే. ప్రోగ్రామ్ అవుతుంది రైట్. ప్రోగ్రామ్ అవుతున్న టైంలో మైక్లో అనౌన్స్ చేస్తూ, ఇప్పుడు మన మధ్యన ఉన్న ఒక పనమ్మాయి రజిత మన మధ్యకు వచ్చి పాట పాడుతుంది అన్నాం అనుకోండి. పనమ్మాయి అనగాను ఏముంటుంది? ఇప్పుడు జనం ఏం చెప్తారు? పనమ్మాయ. ఇప్పుడు రజితకి ఎలా అనిపిస్తుంది? అదేంటి పనమ్మాయి అని చెడేటి అనిపిస్తుందా? చర్చలో వాక్యం చెప్తున్నప్పుడు ఏదో చెప్తున్నాడంటే సరదాగా ఉంటుంది, కానీ పబ్లిక్లో బిరుదుకే సిగ్గు అనిపిస్తే ఆ వంగిని చేసే స్థాయి ఎలా ఉంటుంది ఆలోచండి. కేవలం బిరుదు పిలిస్తేనే సిగ్గు అనిపిస్తుందంటే 10 మందిలో అలాంటి పని చేయాలంటే ఎలా ఉంటుంది ఆలోచండి. అప్పటి వరకు యేసుప్రభు అంటే అంత గొప్పగా ఊహించుకున్న జనము సడన్గా చూడండి. ఇప్పుడు మీ ఊహలో ఉన్న ఒక పెద్ద పాస్టర్ పేరు చెప్పండి. మీ ఊహల్లో ఉన్న పెద్ద పాస్టర్ ఎవడు? ఎవరున్నారు పెద్ద పాస్టర్ మీకు ఊహల్లో? సతీష్ కుమారా? సతీష్ కుమార్ గారు పెద్ద పాస్టర్ ప్రస్తుతం రైట్. ఈ పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వస్తున్నారు మన దగ్గరికి. డైరెక్ట్గా కార్ దిగ్గానే ఏదమ్మా చీపురేదమ్మా, బాత్రూమ్ ఎక్కడ ఉంది, కడిగేస్తాను, ఒకసారి కడిగేసి నేను వాక్యం చెప్పడానికి వస్తాను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మీరెందుకు అవుతుందో లేదా? ఇప్పుడు అంత గొప్ప యేసు ప్రభు డైరెక్ట్గా ఆ పని చేస్తున్నాడంటే, పాకి పని లాంటి పని చేస్తున్నాడంటే ఎలా ఉంటుంది చూడండి. అంటే ఎంత తగ్గించుకున్నాడో ఆలోచిస్తుందా? ఇప్పుడు మనకి ఇవ్వబడిన బిరుదు పనివాడు, పనివారులారా అనే బిరుదు. ప్రస్తుతం ఉన్న లోకంలో మీరు సేవకుడికి బిరుదు ఇవ్వకపోతే రాడు. సేవకుడికి ఆ బిరుదు అనేది ఇవ్వకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తాయి. ముందు ట్యాగ్స్ చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. రెవరెండ్ చెప్పకపోతే బాధ, ఫలానా పాస్టర్ గారని చెప్పకపోతే బాధే. ఫలానా చూడండి, పాస్టర్ని స్టేజ్ మీదకి ఎక్కించి స్టేజ్ మీదకి పిలిచే ముందు ఎలా పిలుస్తారు వాళ్ళని?
సేవకుడిని స్టేజ్ మీదకి పిలుస్తున్నప్పుడు మీరు ఎన్నారా అనౌన్స్మెంట్ ఎప్పుడైనా? ఇప్పుడు మన మధ్యన బహుబలంగా దేవుని ఆత్మచే ప్రపంచవ్యాప్తంగా ఏంటి ఇవన్నీ? డప్పు. అసలు బైబిల్ చెప్పిన ఆ డప్పు ఏంటి ఎందుకు? ఒరే నువ్వు పనోడు రా అని చెప్పింది బైబిల్. ఈ బిరుదులేంటి? అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు. ఏంటి బిరుదులు? ఇది పిలకపోతే మళ్ళీ రాదు. ఇలాంటి వాళ్ళందరూ మనకు తెలుసు తెలీదు. వాళ్ళ వాక్యాలు అప్పుడప్పుడు కొంచెం శివుని ఏత్తమో ఈమె పోతారు, జాగ్రత్త. ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు ఇవన్నీ. యేసు ప్రభు చెప్తున్న తీరు నువ్వు పనోడివి, డౌటే లేదు. అది పాస్టర్ అవని, విశ్వాస అవని, ఇంకెవరైనా అవనివ్వండి. పనోడు పనోడు పనివాడు అంత లోబడి చూపించాడు. ఎంత వంగిని కడిగి తుడిసే అంత. ఇప్పుడు ఈ బిరుదులు లేకపోతే పాస్టర్ ఊరుకోడు. పాస్టర్ అనేవాడు ఈ బిరుదులు లేకపోతే ఊరుకోడు. ఈ బిరుదు మేము చాలా విన్నాము, చాలా చూసాం. జస్ట్ వాళ్ళ పేరుకు ముందు ఆ పదాలు పెట్టకపోతే లెగిసి వెళ్ళేవారు కాదు. ఒకరోజు ఒక మీటింగ్ అవుతుంది మా పార్వతీపురం చర్చిలోని. యవనస్తులందరినీ పిలిచి ఒక మీటింగ్ జరిపిస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న చర్చిలు పాస్టర్లను కూడా మేము ఆహ్వానించి, మీరు కూడా మీ పిల్లల్ని పంపించి మీరు కూడా చూడండి ఏం చేస్తున్నామో అని చెప్పి అన్నాం. బయట ఇలాంటి టేబుల్ ఒకటి వేసి రిజిస్ట్రేషన్ పెట్టాం. రిజిస్ట్రేషన్ ఏంటంటే పేర్లు రాస్తాం. ఏ చర్చ నుంచి వస్తున్నాడో పేరేంటి, ఏ చర్చ నుంచి పేరు, బాబు నీ పేరేంటి, బాబు నీ పేరేంటి, బాబు అందరూ పేర్లు రాస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. పేర్లు రాసుకుంటా పురుషులైతే బ్రదర్ అని పెడుతున్నాం, స్త్రీలైతే సిస్టర్ అని పెడుతూ సిస్టర్ బ్రదర్ అని పెడుతుంటే ఒకడు వచ్చాడు. వచ్చిన తర్వాత పాస్టర్ విజయ్ కుమార్ అన్నాడు. అరే బ్రదర్ విజయ్ కుమార్ అంటే రాసి అన్నా నేను. పాస్టర్ విజయ్ కుమార్ అంటున్నాడు. అదే వెళ్ళండి అన్న, కూర్చొని రాయించేస్తా అని చెప్పి బ్రదర్ అని రాయమంటున్నాను. పాస్టర్ రాసేవాడు కదట్లేడు. అదే బ్రదర్ అని అది కొట్టిండి అంటున్నాడు. మావాడు రాస్తాడు, నేను అన్న చెప్పాడు కాబట్టి రాస్తాడు, బ్రదర్ విజయ్ కుమార్ అని రాస్తాడు. లేదు బ్రదర్ కొంచెం కట్ చేసిండి, అది కట్ చేసిండి అంటున్నాడు. కట్ చేయించి పాస్టర్ అని రాయించుకున్నాడు. సరే అయిపోయింది. సరే అన్న కట్ చేశారా బాబు, రాసే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. మొత్తానికి బ్రదర్ కట్ చేసి పాస్టర్ అని రాసిన తర్వాత లోపలికి వెళ్ళాడు మనిషి. ఏంటి ఆ ముందు బిరుదు ఎందుకు వచ్చింది? ఏంటి ఆ బిరుదు? పిల్లలందరూ వెళ్ళిపోయేమో ఫ్రంట్లో కూర్చుని పోతున్నారు, కింద అంతా కుర్చీలు వేయలే. లాస్ట్లో ఇప్పుడు మీరు ఎలాగేసాం అలాగా. ఆడ వయసు ఎంత ఉంటుంది తెలుసా? మహాతి ఈడంతా, ఈ వంశీగడంత ఉంటుంది వయసు. బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చి పాస్టర్ అని ఫీల్ అయిపోతున్నాడు. ఇదొక పిచ్చి ఉంటుంది, వెర్రు ఉంటుంది. బైబిల్ ట్రైనింగ్ ఒకటిసారి చేశాడంటే ఆడు పాస్టర్ అని ఫీల్ అయిపోతాడు, డౌట్ లేదు ఆ విషయంలో. ఆ వయసు గలగాడు వచ్చేసి ఎతుకుతున్నాడు ఇలాగ. చైర్స్ వేయలేదా పాస్టర్స్కి? పాస్టర్ ఎవరికి చైర్ వేయలేదా అంటున్నాడు. ప్రస్తుతం అక్కడ కూర్చోండి అన్న వేద్దాం అన్న అని తలుపుటూరు ఎలా నిలబడే ఉన్నాడు మనిషి. ఇటు తలనొప్పి ఎందుకని చెప్పి కుర్చీలో ఒక 2-3 వేస్తే అప్పుడు కూర్చున్నాడు మనిషి. ఆ బిరుదుకి, ఆ పిలుపుకి మనిషి ఎంత ఆశపడతాడంటే, యేసు ప్రభుని పట్టుకోవడానికి జనం అంతా నిలబడితే, సైనికులందరూ నిలబడితే, ఆ సైనికులు నిలబడి ఒరే ఇందులో యేసు ప్రభు ఎవడరా అని అడుగుతున్నారు సైనికులు. ఇక్కడేమో పేరుకి బిరుదు లేకపోతే ఈడు రాడు. అన్ని అద్భుతాలు చేసినోడేమో సైనికులకే తెలీదు, ఆ ఊర్లో ఉన్న సైనికులకి ఈ యేసు ప్రభు ఎవడరా తెలియదు అంటున్నారు. ఇందులో ఆ బ్యాచ్లో యేసు ప్రభు ఎవడరా అంటే అప్పుడు బయలుదేరారు యుద్ధ. నేను వెళ్తాను, వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆడు యేసు ప్రభు రోయ్ ఆడనే పట్టుకోండి అంటాడు. అంత తెలియకుండా అంత తగ్గి బ్రతికాడు యేసు ప్రభు. ఈరోజు ఆ బిరుదు లేకపోతే పాస్టర్ అనేవాడు రాడు, పాస్టర్ అనేవాడు ఊరుకోడు. ఆ పాస్టర్ అనే పదం పెట్టాలి. అందుకే నేను వద్దంటాను, ఈ పదాలు వాడొద్దంటాను. పాస్టర్ గారు అయ్యగారు ఈ కబుర్లు వద్దు బాబు, పనోడని చెప్పింది బైబిల్. అది కాక ఇంకేది చేసినా ప్రమాదమే. ఇక్కడితో ఆపుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అసలంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో యేసు ప్రభు చెప్పిన పద్ధతికి, ఈ బైబిల్ చెప్పిన పద్ధతికి భిన్నంగా ఈ చలామణి అవుతున్న ఈ దొంగ పాస్టర్లు సేవకులు చేసే పనులు
వల్ల యేసుప్రభు నామానికి అవమానం వస్తుంది. యేసుప్రభు ఏదైతే కోరుకున్నాడో పనివార్లారా, ప్రతి క్రైస్తవుడు పనోడే, లోబడాల్సిందే, తగ్గాల్సిందే, అనగాల్సిందే, నోరు ముయ్యాల్సిందే, తల దించాల్సిందే. అవుదా? ఇన్నదేళ్ళు చెప్తున్నాను, అవుతుందా? ఇది చేస్తేనే నువ్వు క్రైస్తవుడు, లేకపోతే క్రీస్తుకు బయట ఉన్నవాడు. యేసుప్రభు పని చేసి చూపించి నేనే ఇలా చేస్తున్నాను, మీరు చెయ్యకపోతే జాగ్రత్త అని చెప్పాడు. విషయంలో మనల్ని పని వాళ్ళ కింద పిలిచాడు. అలా ఉండకపోతే, అలా చెయ్యకపోతే ఖచ్చితంగా దేవునికి మనకు సంబంధం లేదు. పేరు ఊరు అంత జనం చూసి వీళ్ళు క్రైస్తవులు అనుకోవచ్చేమో, కానీ క్రైస్తవుడు అవునా కాదా అనే విషయము మన పని తీరి బట్టే ఉంటుంది. నువ్వు పనివాడివైతే ఖచ్చితంగా పనివాడిలా ఉండాల్సిందే. ఎక్కడైనా యజమానులాగా ప్రవర్తిస్తే, ఎక్కడైనా రాజు కుమారుల్లాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవునికి నీకు సంబంధం లేదు. ఎందుకంటే యేసు ప్రభు అనేవాడు పనివాడిలాగే వచ్చాడు, మనల్ని కూడా అలాగే ఉండమన్నాడు. అలా ఉంటేనే ఒక క్రైస్తవుడికి ఒక సంపూర్ణత, లేకపోతే ఖచ్చితంగా దేవునికి మనకి సంబంధం లేని వారు అవుతాం. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. నీ మాట స్పష్టంగా చెప్తుంది. బైబిల్ ఏదైతే బోధించిందో ఆ బోధ స్పష్టమైనది. ఇంకొక మాటలో చెప్పాలంటే కాస్త కఠినమైందే, వినడానికి చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగిందే. ఇదిగో అనేక విషయాల్లో మేము పనివారులాగా లేమేమో. నీ మాట చెప్తుంది కదా, ఈ భూమి మీదకి నువ్వు ధనాన్ని వదిలి పరలోకాల నుంచి ఈ భూమి మీదకి దారిద్ర్యంగా వచ్చారు. ఎందుకు వచ్చావంటే మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, మాకు పరలోకం ఇవ్వడానికి. ఈరోజు మాకు పరలోకము అనేది రావాలి అంటే, నీ రాజ్యానికి మేము వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాలో ఉండాల్సిన ఒక లక్షణము పనివారు. ఆ లోబడేతనము, ఆ నోటిని అదుపు చేసుకునే తనము, తల ఉంచి తల దించి ఆ తనము మాలో ఉండకపోతే ఖచ్చితంగా మేము పనివారం కాదు, యజమానులమే. పనివాడు ఎప్పుడు ఎదురు చెప్పడు, పనివారు ఎప్పుడు తాలెత్తుకొని ఆ పనులు చేయడు, యజమానుడికి లోబడి ఉంటాడు. ఇదిగో అద్భుతాలు చేసిన ఆ మీరు, ప్రకృతిలో భిన్నమైన పనులు చేసిన మీరు, ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేని ఆ పనులన్నీ మీరు చేశారు. చేసిన ఎక్కడ కూడా మీరు వాటిని బట్టి గొప్పగా ఎంపక మీరు ఎంత తగ్గి ఉన్నామో అంతవరకు ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఆ ప్రేమని వెల్లడిపరిచే తీరు చూపించారు. గురువు అయిన మీరు, తండ్రి అయిన మీరు, దేవుడు అయిన మీరు మీ దగ్గరున్న ఆ శిష్యుల్ని పాదాలు కడిగి ఆ పాదాలని తుడిచి, ఇదిగో దేవుడైన నేనే మీ పాదాలను కడుగుతున్నాను, మీరు కూడా ఇలాంటి పనితనం కలిగి ఉండాలని ఆశపడిన దేవుడు. మీరు మాకు చెప్పలే, చేసి చూపించారు ఆ పని, ఆ క్రియని. అయ్యా, అంత దీనంగా ఏ దేవుడు చేయగలుగుతాడు? దైవత్వం కలిగిన మీరే అంత దీనంగా మీరు ఆ పని చేశారే, మేము అలా చేయలేమేమో, అంత వంగి లొంగి మేము ఉండలేమేమో. మీరు చెప్తున్న పరిచర్య వేరుగా ఉంది, ప్రస్తుతం ఉన్న పరిచర్య వేరే ఉంది. ఆ పరిచర్య పనివాడు అని పిలుస్తుంది, కానీ ప్రస్తుతం ఉన్న పరిచర్య యజమానుడిగా ఉంటుందేమో. మేము నమ్ముతున్నది, వెంబడిస్తుంది కూడా అలాగే ఉంటుందేమో. మీరు చెప్తున్న పరిచర్య విషయాల్లో మేము ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం నాయన. ఆ పనివాడికి ఉండే ఆ లక్షణాలు మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఆ పనివాడు ఎలాగైతే లోబడతాడో, ఎలాగైతే అణిగి ఉంటాడో అది నేర్పించమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో చిన్న మందిగా మేము కూడి ఉన్నాము, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ నిజమైన పనివాడు ఎలా ఉంటాడో వాడే క్రైస్తవుడు. మీరు ఎలాగైతే పనివాడులా ఉన్నారో వారే మిమ్మల్ని వెంబడించిన వారు. ఇదిగో మేము ఎక్కడైనా యజమానులా ప్రవర్తిస్తున్నామో, లొంగక వంగక అనక్క నోరు ముయ్యక
మేము ఎక్కడైనా మేము ఇంకా ఆ యజమానులాగా ప్రవర్తిస్తున్నాయేమో దయతో మమ్మల్ని క్షమించి, దేవుడు అయిన నువ్వే అంత తగ్గి అణిగిమణిగి ఉంటే మా జీవితాలు ఎంత, మా బ్రతుకులు ఎంత, మాలో ఆ వెర్రవీగంతనం ఎందుకు ఉంది ప్రభువా? ఇంక మీదటైనా మేము ఆ విషయాల్లో దాటి నీ రాజ్యానికి రావాలి అంటే ఖచ్చితంగా మేము పనివారిమి అయితేనే వస్తాం. ఆ స్వభావం మా అందరిలో పెట్టమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆయన శరీరాన్ని చేతపట్టుకుని, ఆయన రక్తాన్ని చేతపట్టుకుని నమ్ముదాము. ఏ శరీరం అయితే పట్టుకున్నారో, ఏ రక్తాన్ని అయితే పట్టుకున్నారో అది యజమానులా ప్రవర్తించలే. అన్ని అర్హతలు కలిగి దాసుడుగా ఉంది. అన్ని అర్హతలు కలిగి పనివాడి కింద మారింది. నీ శరీరంలో ఉన్న ఆ మాంసపు ముద్ద పనివాడిది, ఆ రక్తము చింది చింది పనివాడిది. అది నీలో నాలో వెళ్తుండగా ఎక్కడ కూడా మనలో ఇంకా ఆ యజమానుడు అనే లక్షణం ఉండడానికి వీలేదు. పనివారు అనే స్వభావం మనలో రావాలి. అయ్యా ఇదిగో మేమందరూ ఏదైతే చేత పట్టుకున్నామో అది నీ శరీరము, నీ రక్తము. పనితనం కలిగిన, పనివారితనం కలిగిన, పనివారికి ఉండే ఆ లక్షణం కలిగిన రక్తము, శరీరం, ఇది మేము తీసుకుంటుండగా మా జీవితంలో ఆ పనివాడి స్వభావం